హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. వీటిని పంచరథాలు అంటారు. పంచరథాలు అంటే సంస్కృతంలో 5 రథాలని అర్థం. ఇవి తమిళనాడులో మహాబలిపురంలో ఉన్న 5 ఏకశిలా రాతి దేవాలయాల సముదాయం అనమాట. మనం చూస్తున్నాం కదా, ఇది ఒక్కొక్కటి కూడా ఏకశిలతో చెక్కబడిన ఆలయాలు. ఇవన్నీ కూడా ఒకే గ్రనైట్ బ్లాక్తో చెక్కబడ్డాయి. ఇక్కడున్న ప్రతి రథానికి ఒక్కొక్క రథానికి ఒక్కొక్క పేరు పెట్టారు. అది కూడా మన హిందూ ఇతిహాసం నుండి పుట్టిన మహాభారతం. అందులోని క్యారెక్టర్స్ నేమ్, ఒక్కొక్క రథానికి ఒక్కొక్క క్యారెక్టర్ నేమ్. అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ప్రతి రథం కూడా పూర్తిగా అయితే కన్స్ట్రక్షన్ చేయలేదు, సగంలోనే ఆగిపోయాయి. ప్రతి రథం ఆ కాలంలోని ద్రావిడ ఆలయ నిర్మాణ శైలి. ప్రతి రథం ముందు వాటి పేర్లు ఇలా పలకల మీద చెక్కబడి ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది భీమరథం, ఇంకా అలాగే అర్జున రథం, ధర్మరాజ రథం, యుధిష్ఠిర అని, అంటే ధర్మరాజుకి యుధిష్ఠిర అని కూడా పక్కనే బ్రాకెట్లో మెన్షన్ చేశారు. నకుల సహదేవ రథం, ద్రౌపది రథం. వేల రథాలు 5గురివి అనేవి ఇక్కడైతే చెక్కబడ్డాయి. చెప్పాను కదా ఏనుగు అని. ఏనుగు మనకి ఇంద్రుని వాహనం. సింహం కూడా ఉంది ఇక్కడ. సింహం అనేది దుర్గమ్మ వాహనం. నందిని కూడా చెక్కారు. నంది శివుడు వాహనం. ఇలా విగ్రహాలు రథాలతో చాలా చక్కగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఈ ఆలయాలకు పాండవ సోదరుల పేర్లు ఉన్నాయి కదా, మనం చూసాం ఈ రథాలకి. వాటికి మహాభారతంకి అసలు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఎలాంటి సంబంధం లేదట. ఈ రథాలన్నీ దక్షిణ భారత దేవాలయాల తరహాలో రూపొందించబడ్డాయి మనకైతే. అయితే వీటిని పవిత్రంగా భావించరు, ఎందుకంటే వీటికి పూజలు అవి చేయరు. జస్ట్ అలా అసలు లోపల దేవుళ్ళు ఉంటారు కాబట్టి, రథాలు కాబట్టి జనాలు చూసేసి జస్ట్ టూరిజం ప్లేస్లో అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేయండి.